బైబిల్ ప్రకారం మరణం లేకుండా జీవించిన వారు ముగ్గురు కలరు. మొదటి వ్యక్తి హానోకు, రెండో వ్యక్తి ఏలియా, మూడు పరిశుద్ధులు. హానోకు ఇతను ఆదాము నుండి ఏడవవాడు. హానోకు 65 సంవత్సరాలకు కుమారుడైన మెతూషులను కన్నాడు. తర్వాత 300 ఏళ్లు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అని చెప్పుకున్నాము. ఇక్కడ దేవునితో నడవడం అంటే ఆయన వెనుక నడవడండడం కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మార్గంలో నడవడం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హానోకు దేవునియందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన మరణాన్ని చూడకుండకుండా కొనిపోబడ్డాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తిగా, మరణాన్ని రుచిచూడని వ్యక్తిగా, దేవునితో కొనిపోబడిన వ్యక్తిగా నిలిచాడు.